హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే ఇందిరాదేవి అపర్ణాదేవి పరిస్థితి తలుచుకొని సుభాష్పై విరుచుకుపడుతుంది. 2 చెంపలు పగలగొట్టి, నువ్వు మనిషివేనా? అసలు నా కన్న కొడుకు అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను. నువ్వు తప్పు చేస్తున్నప్పుడు అమ్మ నాన్న, కొడుకు కోడలు, తమ్ముడు భార్య, ఒక నిండు కుటుంబం పరువు ప్రతిష్టలు మర్చిపోయావా? ఒక మహావృక్షం లాంటి నా కోడలు ఇప్పుడు కుప్పకూలింది అంటే తన ప్రాణంగా ఎక్కువగా చూసుకున్న తన భర్త ఈ వయసులో తప్పు చేశాడని. ఎందుకు? నీ తప్పుని నీ కొడుకు దాచి ఆ తప్పుని తన మీద వేసుకున్నారు. నువ్వు తప్పు చేశావంటేనే అపర్ణ కుప్పకూలిపోయింది. కానీ కావ్య ధైర్యంగా నించుని నా భర్త ఏ తప్పు చేయలేదని ఇప్పుడు నిలబడింది. లేకపోతే తను కూడా ఇలా హాస్పిటల్ పాలే అయ్యి ఆత్మహత్య చేసుకునేది అని ఇందిరాదేవి తన కొడుకుని ఎన్నో మాటలతో మనందరికీ అర్థమయ్యేలా బుద్ధి చెప్తూ ఉంటుంది. ఇంతలో డాక్టర్ వచ్చి హాస్పిటల్లో ఇంతమంది ఉండాల్సిన అవసరం లేదు, ఒకరో ఇద్దరో ఉండండి అని చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఇంటికి వెళ్ళిపోతారు. రాజ్, కావ్య, సుభాష్ మాత్రమే హాస్పిటల్లో ఉంటారు. సుభాష్ అన్నీ తలుచుకొని నేను మా ఇంటికి సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను అని చెప్పి తను కూడా ఇక అక్కడ కత్తిని తీసుకొని ఆత్మహత్య చేసుకోవాలనుకుంటారు. ఇక రాజ్, కావ్య హాస్పిటల్లో డాక్టర్తో మాట్లాడి ఇక సుభాష్కి కూడా ట్రీట్మెంట్ ఇప్పిస్తారు. డాడీ, ఇలాంటి పనులు చెయ్యొద్దు, తప్పు జరిగింది, దాన్ని ఎలా సరిదిద్దుకోవాలా అన్నది మనం చెయ్యాలి, ఇంకొకసారి ఇలా చెయ్యొద్దు డాడీ అని చెప్పి రాజ్ పాపం వాళ్ళ డాడీని వేడుకుంటారు. ఇది ఇలా ఉండగా అపర్ణాదేవికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. అర్ధరాత్రి అవుతుంది. అపర్ణాదేవికి మెలకు వస్తుంది. ఇంతలో డాక్టర్ అలాగే నర్స్ పరుగున ఇక అపర్ణాదేవి రూమ్లోకి వస్తారు. అపర్ణాదేవి కళ్ళు తెరిచి డాక్టర్ వైపు చూస్తుంది. డాక్టర్ తన వైపు చూసి నవ్వుతుంది. మేడం, ఏది జరిగినా మన గుండె ధైర్యంగా ఉండాలి, ఎందుకంటే దేవుడిచ్చిన వరం అలాంటిది. మిమ్మల్ని ప్రేమించే మీ కుటుంబ సభ్యులు, మీ కోడలు, మీ కొడుకు, మీ భర్త, ఫ్యామిలీ అంతా మీకోసం ఎదురు చూస్తున్నారు. మీకు ఇప్పుడు ఉన్న ప్రాణాపాయ స్థితి నుండి బయటపడ్డారు. ఇకపై ఎన్ని వచ్చినా మన గుండె అనేది నిబ్బరంగా ఉంచుకోవాలి అని అంటారు డాక్టర్. ఇక డాక్టర్ వైపు చూస్తూ ఉంటుంది అపర్ణాదేవి. నర్స్ బయటికి వచ్చి రాజ్, కావ్యకి చెప్తారు, మీ అమ్మగారికి మెలకు వచ్చారు, ఒకసారి మీరు తనతో మాట్లాడండి అనగానే పరుగున కావ్య, రాజ్ ఇద్దరు ఇక అపర్ణాదేవి రూమ్లోకి వస్తారు. ఇక అపర్ణాదేవి రాజ్ వైపు చూస్తూ ఉంటుంది. మమ్మీ, నువ్వు బాధపడద్దు, ఇకపై నువ్వు ఇలాంటివన్నీ బాధపడాల్సిన అవసరం లేదు, డాడీ మంచివారు మమ్మీ, ఇక డాడీ విషయంలో నువ్వు బాధపడద్దు అనగానే రాజ్, నా పెంపకం తప్పు అనుకున్నాను, కానీ నా పెంపకం తప్పు కాదని మరోసారి నిరూపించావు, అది చాలు అని అంటుంది. మమ్మీ, ఇలాగే ధైర్యంగా ఉండు మమ్మీ, నువ్వు లేకపోతే నేను లేను, నువ్వు ఏమైనా అయితే నేను చచ్చిపోతాను మమ్మీ అని అంటారు రాజ్. రాజ్, నాకేమీ కాదు నాన్న, ధైర్యంగా ఉండు అని అంటారు. మమ్మీ, ఇది చాలు, ఇప్పుడే వస్తాను మమ్మీ అని చెప్పి గబగబా ఇక సుభాష్ రూమ్కి వస్తారు రాజ్. సుభాష్ బాధపడుతూ ఉంటారు. డాడీ, అమ్మకి స్పృహ వచ్చింది, మాట్లాడుతుంది, అమ్మకిప్పుడు ప్రాణగండం లేదు అనగానే ఒక్కసారిగా చాలా సంతోషపడతారు. నాకు అపర్ణాదేవిని చూడాలనిపిస్తుంది, తన కాళ్ళ పట్టుకొని బ్రతిమలాడాలనిపిస్తుంది అనగానే డాడీ, ఇప్పుడు మమ్మీ దగ్గరికి మీరు వెళ్ళొద్దు, అమ్మ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది, ఒకవేళ అమ్మకి మీరు చేసిన తప్పు మరోసారి గుర్తుకొచ్చిద్ది, అమ్మ ఇప్పుడు బాగానే ఉంది, అమ్మ అవన్నీ మర్చిపోతుంది, మీరు ధైర్యంగా ఉండండి అని అంటారు రాజ్. అపర్ణాదేవి రూమ్ నుండి రాజ్ బయటికి వెళ్ళగానే కావ్య వైపు చూస్తుంది అపర్ణాదేవి. ఇక కావ్య అపర్ణాదేవి దగ్గరగా వస్తుంది. తన చేతిని తన చేతితో పట్టుకుంటుంది. అత్తయ్య, మీరు ఎంతో ధైర్యంగా ఇంటిని మొత్తం నడిపిస్తారు, కానీ మీరే ధైర్యం కోల్పోయి ఇలా హాస్పిటల్ దాకా వచ్చే అవసరం రాకూడదత్తయ్య అని అంటుంది. ఏంటి కావ్య, నాకు ధైర్యం చెప్పాలనుకుంటున్నావా అని అంటుంది. లేదత్తయ్య, మీకు నేనే ధైర్యం చెప్పగలను, మీరు ధైర్యాన్ని నమ్మకాన్ని కోల్పోవద్దు. మీ అబ్బాయి నా పెళ్లి రోజు నాడే ఒక బాబును తీసుకుని వచ్చి నా రక్త సంబంధం అని చెప్పి అందరి ముందు చెప్పినప్పుడు ఏ భార్య అయినా కుప్పకూలుతుంది, చచ్చిపోవాలనిపిస్తుంది, కానీ నాకు మా ఆయన మీద నమ్మకం,
మీరు తనని కన్నా మీకు కూడా లేని నమ్మకం నాకు ఉంది. అలాంటి నమ్మకమే ఈరోజు నిజమైంది. అలాగే మావయ్య గారు కూడా ఏ తప్పు చేయలేదని నాకు అర్థమవుతుంది. కట్టుకున్న భార్యగా మావయ్య గారు చెప్పింది మీరు నమ్మాలని రూల్ లేదు అత్తయ్య అని అంటుంది. అంటే మీ మావయ్య నా కొడుకు అని చెప్పినా నేను నమ్మకూడదా అని అంటుంది. నమ్మకూడదు అత్తయ్య. మావయ్య గారు తప్పు చేయలేదు, కానీ తన వెనకాల ఏదో జరుగుతుందని నాకు అర్థమైంది. అప్పటిదాకా మావయ్య గారి తప్పుని ఎత్తి చూపొద్దు అని అంటుంది కావ్య. ఇక అపర్ణాదేవి తన వైపు చూస్తూ, చూడు కావ్య, నువ్వు నాకు ధైర్యం చెప్పాలని, నువ్వు ఏదో చెయ్యాలని అనుకోవద్దు. నాకు మీరందరూ ఉన్నారు. ద్రోహం చేసే భర్తని గుర్తు పెట్టుకుంటూ నేను ముందుకు వెళ్ళాలనుకోవటం లేదు. నా కొడుకు, నా అత్తింటి వారు, అలాగే నా ఇంట్లో ఉన్న అందరి యోగక్షేమాలు నేను తెలుసుకోవాలి. వాళ్లతోనే నా జీవితం ముందుకు వెళ్ళాలి. ఇకపై మీ మావయ్య గారు తప్పు చెయ్యలేదని నువ్వు నిరూపించినా నేను నమ్మను. నా జీవితం కోసం నీ జీవితాన్నే పణంగా పెట్టాలనుకున్నావు. ఇకపై నేను వాటి కోసం ఆలోచించాలనుకోవటం లేదు. నా కొడుకు జీవితం ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను. నా గురించి నువ్వు భయపడద్దు అని అంటారు అపర్ణాదేవి. ఇక కావ్య అపర్ణాదేవి వైపు చూస్తూ, అత్త అయినా అమ్మైనా ఇద్దరూ సమానంగా చూడాలన్నదే కోడల్లి లక్ష్యం అవ్వాలి. అందుకే మిమ్మల్ని ఖచ్చితంగా నేను ముందుకి నడిపిస్తాను. మావయ్య గారు తప్పు చేయలేదని మనందరం తెలుసుకునే రోజు వస్తుంది. నేను బలంగా నమ్ముతున్నాను అని అంటుంది కావ్య. తెల్లగా తెల్లవారుతుంది. అపర్ణాదేవికి అన్ని పరీక్షలు చేసి ఇక డిశ్చార్జ్ చేయడానికి డాక్టర్ ఒప్పుకుంటారు. ఇప్పటిదాకా తనతో మీ ప్రవర్తన ఎలా ఉందో నాకు తెలీదు, కానీ తనకి సివియర్గా హార్ట్ స్ట్రోక్ వచ్చింది కాబట్టి తన దగ్గర అనవసరమైన మాటలు, అలాగే ఏదైనా జరగరానిది జరిగినా తన దాకా తీసుకురాకుండా తను మామూలు స్థితిలో ఉన్నప్పుడు చెప్పడానికి ప్రయత్నం చేయండి. తన గుండె ఇప్పుడు వీక్ అయ్యింది. అందుకే ఈ జాగ్రత్తలు మీ ఫ్యామిలీకి మీరందరూ చెప్తారని చెప్తున్నాను అని అంటారు డాక్టర్. ఇక కావ్యరాజ్ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. అపర్ణాదేవిని ఇక డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకుని వస్తారు కావ్యరాజ్. డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువచ్చిన అపర్ణాదేవికి ఇందిరాదేవి హారతి ఇస్తుంది, దిష్టి తీస్తుంది, లోపలికి రమ్మంటుంది. ఇక అంతా జరిగాక అపర్ణాదేవిని పట్టుకుని కౌగిలించుకుని, చూడమ్మా అపర్ణ, నా ఇంటి మహాలక్ష్మి మళ్ళీ తిరిగి నా ఇంట్లో అడుగుపెట్టింది. నాకు చాలా సంతోషంగా ఉంది. అపర్ణ, ఎన్నో విషయాలు జరుగుతాయి, కానీ అన్నీ మన గుండె దాకా తీసుకుంటే ఈరోజు ఇలా నించుని ఉండలేము. నీ మనసు ప్రశాంతంగా ఉంచుకో అని అంటారు అపర్ణాదేవితో ఇందిరాదేవి. ఇక అపర్ణాదేవి వాళ్ళ అత్తయ్య మామయ్య కాళ్ళకి నమస్కరిస్తుంది. నా అత్త మామలు తల్లిదండ్రులు, కానీ ఒకటి మాత్రం నిజం, మీ అందరి కోసం ఈరోజు నుండి దేవుడు నాకు బ్రతకమని నాకు అవకాశం ఇచ్చారు. నేను మీ అందరి కోసమే బ్రతకాలనుకుంటున్నాను. మోసం చేసేవారికి క్షమించే గుణం నాకు ఉన్నా లేకపోయినా మోసం చేసేవారిని నేను గుర్తు పెట్టుకోవాలని అనుకోవటం లేదు అని చెప్పి పాపం జాగ్రత్తగా కావ్యరాజ్ తన చేతులు పట్టుకుంటే తన రూంలోకి వెళ్తూ ఉంటుంది అపర్ణాదేవి. పాపం ప్రకాష్ అలాగే ధాన్యలక్ష్మికి బాధనిపిస్తుంది. అక్క, నువ్వు ఆరోగ్యంగా నిండు నూరేళ్ళు ఈ ఇంట్లో మహాలక్ష్మిలా ఉండాలక్క అని చెప్పి అంటుంది ధాన్యలక్ష్మి. ఇది ఇలా ఉండగా ఇక రుద్రాని రూమ్లో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకు మమ్మీ హ్యాపీగా ఫీల్ అయ్యావు? తెల్లవారేసరికి అపర్ణ అత్తయ్య హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయింది. ఇంకేంటి, అనుకున్న ప్లాన్లన్నీ ఫెయిల్ అయిపోయాయి. రాజ్ పెళ్ళి ఆగిపోయింది. అలాగే మావయ్య అందరికీ నిజం చెప్పేశాడు. ఇంకా ఎందుకు సంతోషపడుతున్నావు అని అంటారు. సంతోషం కాక ఏం చెయ్యాలి చెప్పు? ఎన్ని నిజాలు బయటపడినా మనం చేసిన ఘోరాలు మాత్రం బయటపడలేదు. నీకొకటి తెలుసా, ఒక్కసారి ఏ మనిషికైనా హార్ట్ అటాక్ వచ్చింది అంటే అది షెడ్డుకు వెళ్ళినట్టే. ఇక ఆ గుండెకి ఎప్పుడు పడితే అప్పుడు మానసికంగా కృంగదీస్తే త్వరగా పైకి వెళ్ళిపోతుంది. అందుకే అపర్ణ వదనికి రోజు టార్చర్ చూపిస్తే పైకి వెళ్ళిపోతుంది. ఇక అపర్ణ వెళ్ళిపోతే రాజ్ కోలుకోలేడు. దీనన్నిటికీ కారణం తన భార్య కావ్య అని చెప్పి తన్ని సక్రమంగా చూసుకోడు. ఇల్లే వల్లకాడవుతుంది అనగాని, మమ్మీ, ఆ కావ్యకి అన్ని నిజాలు తెలిసి కూడా చెప్పలేదు. తన అత్తగారిని తను బాగా ఎందుకు చూసుకోదు అని అంటారు రాహుల్. చూసుకున్నా నేను చెప్పవలసినవి చెప్తాను. ఇందాక హాస్పిటల్లో ఎలా మా అమ్మ మా అన్నయ్యపై విరుచుకుపడింది. ప్రతిసారి వాడి తప్పుని పైకి లేపుతాను.
గుండెకి ముళ్ళు గుచ్చుకున్నట్టు గుచ్చి ఎత్తి చూపిస్తాను అని అంటుంది రుద్రాణి. ఇది ఇలా ఉండగా కావ్య ఇక బెడ్రూంలోకి వచ్చి అన్నీ సర్దుతూ ఉంటుంది. ఇక రాజ్ కోపంగా తన వైపు చూస్తూ ఉంటారు. ఎందుకు కోపంగా చూస్తున్నారు? నా పైన మీకు చాలా కోపముందని నాకు తెలుసు. కానీ మీకంటే ఎక్కువగా నాకు కోపముంది. కానీ అది నేను పైకి చెప్పలేను. మీ అమ్మగారు మీ నాన్నగారి జీవితం కోసం నా జీవితాన్ని పణంగా పెట్టాలనుకున్నా మీ మీద కసి తీరా కోపముంది. కానీ నేను చెయ్యవలసిన పనులు బోల్డన్ని ఉన్నాయి కాబట్టి అవన్నీ పూర్తయ్యాక నా కోపాన్ని మీ మీద చూపిస్తాను. అంతేగాని ఇలా కోపంగా చూడాలని అస్సలు అనుకోను అని అంటుంది కావ్య. ఇది ఇలా ఉండగా అనామిక గార్డెన్లో కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అంటే ఈ కళ్యాణ్కి నేను ఫస్ట్ నుండి ప్రేమించకుండా డ్రామా చేసి నాటకాలాడి ఈ ఇంటికి కోడలయ్యానని అనుకుంటున్నాడు. ఒకవేళ అదే నిజం కదా. కానీ ఇప్పుడు ఎంతైనా నా భర్త. ఇంత కోట్లకి పడగలెత్తిన ఈ కళ్యాణ్ని నేను ఎలా వదులుకోను? అందుకే నేను వీళ్ళ గురించి మాట్లాడుతూనే ఉంటాను అని అనుకుంటుంది అనామిక. ఇంతలో రుద్రాణి వస్తుంది. రుద్రాణి వైపు చూడకుండా ఇటు అటు చూస్తూ ఉంటుంది. ఏంటి అనామిక, ఈ ఆంటీ సలహాలు తీసుకోవాలని అనుకోవటం లేదా అనగానే, అయ్యో మీ సలహాలు తీసుకుంటే ఈ ఇంటి నుండి బయటికి నన్ను గెంటేస్తారు. మీరేమో ఎవరు ఎన్ని మాటలన్నా సిగ్గు లేకుండా ఈ ఇంట్లోనే ఉంటారు కదా. నాకు వల్ల కాదు అని అంటుంది. అనామిక ఎక్కువ మాట్లాడద్దు అని అంటుంది. ఏంటంటీ, నాకేదైనా చెప్పాలనుకుంటున్నారా? మీరు చెప్పడం, నేను చేయడం, కళ్యాణ్ నన్ను తూ అని ఉయ్యడం, ఇవన్నీ వెంటనే జరిగిపోతున్నాయి. ఇకపై మీ సలహాలు నాకు అవసరం లేదు అని అంటుంది. సరే, ఈసారి నేను చెప్పే సలహాతో నీ జీవితమే మారిపోతుంది అని అంటుంది రుద్రాణి. ఏంటది? జీవితం మార్చేదైతే మీరే మార్చుకోవచ్చు కదా అనగానే, నీకు తెలుసు కదా మా అన్నయ్య తప్పు చేశాడని అందరి ముందు నిజం బయటపెట్టి మా వదినికి హాస్పిటల్ పాలు చేసి ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం తీసుకొచ్చాడు. హార్ట్ అటాక్ ఒక్కసారి వచ్చింది, రెండోసారి వస్తే పైకి పోతుంది అనగానే, ఇంత సింపుల్గా ఎలా అన్నారు? మావయ్య గారు తప్పు చేశారు కాబట్టి పాపం కుమిలిపోయింది. మీకెలాగూ భర్త విలువ తెలియదు కదా అనగానే, నాకు తెలుసు కాబట్టి ఇక్కడ ఉన్నాను. అవన్నీ పక్కన పెట్టు. ఇప్పుడు మనం ఇంట్లో ఉన్నాం కాబట్టి మనది అధికారం కావాలి కాబట్టి మనం అపర్ణాదేవిని పైకి పంపించేటట్టు ప్లాన్లు వేసుకోవాలి అని అంటుంది రుద్రాణి. అమ్మో, మీరికపై ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడటం లేదు. చెప్పండి ఏంటా సలహా అనగానే, నీకు మీ అమ్మ వాళ్ళకి కోట్లు ఇవ్వాలని ఆశ, నాకు ఈ ఆస్తిని నా చేతిలో ఉంచుకోవాలని ఆశ. దానికి అడ్డుగోడగా మా అపర్ణాదేవి, తన వెనకాల రాజ్, అలాగే కావ్య పెద్ద కోడలు కాబట్టి మా అమ్మకి తనపై ప్రేమ, ఇవన్నీ మన చేతికి ఆస్తిపాస్తులని రానివ్వకుండా చేస్తుంది. అలాగే అపర్ణ వదిన పైకి పోయిందంటే ఈ ఇంట్లో పెత్తనం వదిన ధాన్యలక్ష్మికి వస్తుంది. వదినికి నువ్వంటే ఇష్టం కాబట్టి నీకు ఆ పెత్తనం వస్తుంది. అప్పుడు కావ్య రాజ్కి ఏ పెత్తనం ఇవ్వాల్సిన లేదు అనగాని, అంటే అపర్ణ ఆంటీని చంపేయాలనుకుంటున్నారా అనగాని, మనం చంపాల్సిన అవసరం లేదు అనామిక. తనకొచ్చిన రోగమే అలాంటిది. తన ముందు ప్రతిసారి తన మొగుడు గొప్పతనాన్ని మనం ప్రతి విషయంలోనూ అన్నాము అంటే పైకి పోతుంది అనగాని, ఏమో ఇలాంటి ప్లాన్లు వర్కౌట్ అవటం లేదు, కానీ సాయం చేస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది అనామిక. ఇది ఇలా ఉండగానే అప్పు ఇక కావ్యని పిలుస్తుంది. ఇక హాస్పిటల్ బిల్ గురించి చెప్తూ ఉంటుంది. అప్పు, ఆ మాయని మనం కాపాడాలి. మరి డబ్బులు ఎక్కడివక్క? ఎందుకంటే హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేస్తాము అంటున్నారు. తను కోమాలో ఉంది కాబట్టి ఒక డాక్టర్, ఒక నర్స్ ప్రతిరోజు తనకి పరీక్ష పెట్టాలి. అప్పుడే కదా తను ఎప్పుడు మెలకు వస్తుందో తెలియని పరిస్థితిలో ఉంది కాబట్టి చాలా డబ్బులు ఖర్చవుతాయక్క. ఇప్పుడు ఎలా అని అంటుంది ఇక అప్పు, నేను కవి గారితో మాట్లాడాను. విషయం చెప్పకుండా తనకి డబ్బు సహాయం అడిగాను అని అంటుంది ఇక కావ్య. అవునా? కళ్యాణ్ అయితే చేస్తాడు కానీ తనకి జరిగింది చెప్పే అక్క, లేకపోతే తనకి కూడా అనుమానం వస్తుంది కదా అని చెప్పి అంటుంది అప్పు. ఇక కళ్యాణ్ని పిలిపిస్తుంది హాస్పిటల్కి కావ్య. జరిగిన విషయం అంతా చెప్తుంది. వదిన, దీని వెనకాల ఇంత ఉందా? అసలైన మాయ నిజం చెప్తే పెదనాన్న నిజంగా తప్పు చేశాడని అనుకోవచ్చా? ఒకవేళ పెదనాన్ని నిజం చెప్పాడు కదా అని అంటారు. చూడు, ఎప్పుడు ఏ మనిషికి ఎలా లొంగ తీసుకోవాలో కొంతమందికి తెలుసుంటుంది. అలాగే మావయ్య గారు కూడా తప్పు చేశారని వీళ్ళు ఏదో నాటకం ఆడుంటారు. అవన్నీ బయట పెట్టాలి. అప్పటిదాకా ఈ మాయని మనం కాపాడాలి కవిగారు అని అంటుంది కావ్య. సరే వదినా, తన ఇంట్లో కాకుండా తనకి తెలిసిన వారు ఎవరింట్లో అయినా తన్ని ఉంచాలి అని అంటారు. ఇక
మాయని డిశ్చార్జ్ చేసి ఒక తెలియని ప్లేస్లో ఇక మాయని ఉంచుతారు కావ్య, అప్పు అలాగే కళ్యాణ్. ఇక అక్కడి నుండి బయటికి వస్తారు ముగ్గురు. వదిన, ఒక డాక్టర్, ఒక నర్స్ ప్రతిరోజు తన్ని చూసుకుంటారు. డబ్బు ఖర్చవుతుంది, కానీ తనకి మెలకు రావాలి. అప్పుడే మన ఇంటి సమస్య శాశ్వతంగా తీరుతుంది అని అంటారు కళ్యాణ్. ఇక ముగ్గురు బయటికి వస్తూ ఉంటే ఇక చిత్ర నకిలీ మాయగా పెళ్లి చేసుకోవాలనుకున్నా తను కనిపిస్తుంది. ఇక వీళ్ళ ముగ్గురిని చూడగానే పరుగు పరుగున వస్తుంది నకిలీ మాయ. కావ్యకి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? పదవే, ముందు పద అని అంటుంది. చూడు కావ్య, నేను తప్పు చేశాను, పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాను. మీరు ఇక్కడ ఉంటారని నాకు తెలిసే ఇక్కడికి వచ్చాను. మీకు నిజం చెప్పాలని వచ్చాను అని అంటుంది. ఏంటా నిజం అని అంటుంది. మరో అబద్ధమై ఉంటుందక్క. మళ్ళీ ఇంటికి ఎలా చేరుకోవాలని చూస్తుందేమో. దీన్ని పోలీస్ స్టేషన్లో అప్పచెప్దాము అని అంటుంది అప్పు. అప్పు, నువ్వాగు. నీ వెనకాల ఉన్నది ఎవరు అన్న సంగతి నాకు తెలుసు, కానీ నువ్వు కూడా తన గురించి చెప్పలేదు అంటే ఇంకా ఏదో జరిగిందని అర్థమవుతుంది అని అంటుంది. చూడు కావ్య, మీ వెనకాల ఎప్పటి నుండో కుట్ర మొదలైంది. మీరు ఇక్కడ అసలైన మాయని ఉంచుతారని నాకు తెలుసు. తను కోమాలోకి వెళ్ళిందని కూడా నాకు తెలుసు. తను నేను బెస్ట్ ఫ్రెండ్ అని అంటుంది. ఇక నకిలీ మాయ అయిన చిత్ర. ఒక్కసారిగా కళ్యాణ్ అలాగే అప్పు, కావ్య షాక్ అవుతారు. అవును, తను వైజాగ్ బ్రాంచ్లో మీ ఆఫీస్లో పిఏగా వర్క్ చేసేవాళ్ళు. నేను ఊటీలో వర్క్ చేసేదాన్ని. ఇద్దరం చాలాసార్లు కలుసుకున్నాము, చాలా ఫ్రెండ్స్. ఇక హైదరాబాదు మాకు ఇక్కడికి ఒక మీటింగ్కి హాజరయ్యాము. అప్పుడే రుద్రాని మాకు తను పరిచయం చేసుకుంది. ఎప్పుడూ చాలని జీతాలతో ఇలా ఉంటే ఎలా చెప్పండి? నేను దుగ్గిరాల ఇంటి కోడల్ కూతుర్నైనా నాకు కూడా వాళ్ళు ఒక్క రూపాయి కూడా ఇవ్వటం లేదు. అందుకే మనం చేతులు కలిపితే కొన్ని కోట్లకి వారసులు అవుతాము అని చెప్పి మాకు ప్లాన్ చేయించిందే రుద్రాని. మాయకి సుభాష్ గారితో ఏదో రిలేషన్ ఉన్నట్టు సృష్టించమంది. ఇక మాయకి ఆ వర్క్ అప్పగించింది. ఇక నాకు రాజ్కి పెళ్లి చేసుకోవాలంటే నువ్వు ఇలాంటివి చెయ్యాలి అని చెప్పి నాతో కూడా మాయమాటలు చెప్పింది. ఇద్దరం డబ్బుకి ఆశపడి ఇంట్లో సమస్యల వల్ల తను చెప్పిన ప్లాన్కి మేము లొంగిపోయాము. అలాగే సుభాష్ గారితో అక్రమ సంబంధం ఉన్నట్టు తనని నమ్మించి ఫొటోస్ తీయించి ఆ బాబుకి తండ్రిగా అసలైన మాయ నిరూపించుకుంది. ఇక నాకు కరెక్ట్గా మాయ కనిపించకుండా తన ప్లేస్కి తీసుకుని వచ్చి ఇంట్లో డ్రామా ఆడించింది రుద్రాని. కానీ ఇవన్నీ చెప్పడానికి సాక్ష్యాలు లేవు. కానీ మా ప్రాణాలే తీయాలనుకుంటున్నా ఆ రుద్రాని బారి నుండి మమ్మల్ని నువ్వే కాపాడాలి. ఈ అసలైన మాయని, నా ఫ్రెండ్ని కాపాడాలి, నన్ను కాపాడాలి కావ్య అని వేడుకుంటుంది నకిలీ చిత్ర. ఇక తన మాటలో ఉన్న కళ్యాణ్, అప్పు, కావ్య షాక్ అయిపోతారు. అంటే ఇదంతా మా అత్త చేస్తుందా? వదినా, మరి ఇదేంటి నువ్వింట్లో బయట పెట్టట్లేదు అనగానే, చూసారా కవిగారు, సాక్ష్యాలు లేకుండా ఎవరి గురించి కూడా ఏమీ చెప్పలేము. ఇప్పుడు నకిలీ మాయని వాళ్ళు చంపాలనుకుంటున్నారు. వాళ్ళు తీసుకొచ్చిన మనిషే కాబట్టి ఖచ్చితంగా ఏదైనా చేస్తారు అనగానే, నీకు ఒకటి తెలుసా, ఈ మాయకి యాక్సిడెంట్ చేయించిందే రుద్రాని. తను చనిపోయిందని ఇప్పుడు సైలెంట్గా ఉంది. తను బ్రతుకుంటే ఖచ్చితంగా తను చంపేస్తుంది అనగానే, తనతో పాటు నీకు కూడా థ్రెట్ ఉంది కదా, మాయ వాళ్ళతో చేతులు కలిపితే ఇలాగే మాయం చేస్తారు అని అంటుంది అప్పు. అలా అయితే నిన్ను నమ్మాలి అంటే ఈ మాయని నువ్వే జాగ్రత్తగా చూసుకో. తనకి కనుక స్పృహ వచ్చిన క్షణం ఆ రుద్రాని జైలుకి వెళ్తుంది. అలాగే మీరు కూడా సేఫ్ అవుతారు అని అంటుంది కావ్య. తప్పకుండా కావ్య, ఇన్ని రోజులు పాపం చేశాను, ఇప్పుడు నా ఫ్రెండ్ని బ్రతికించుకుంటాను. అలాగే మా నాన్న జైల్లో ఉన్నారు, తనకు కూడా విషయం చెప్పాను అని అంటుంది. సరే, ఈ ఇంట్లో మాయ ఉంది, ఒకవేళ తన ప్రాణం పోయినా నిన్ను కూడా ఆ రుద్రాని చంపేస్తుంది. మా మామయ్య గారు ఎలాగూ నిజం చెప్పారు కాబట్టి ఇక మాకు ఒరిగేదేమీ లేదు. మీకు మీరు ప్రాణాలతో కాపాడుకోవాలి అనుకుంటే మాయ నువ్వు సేఫ్గా ఉండాలి. అందుకే మాయని జాగ్రత్తగా నువ్వే చూసుకోవాలి. మాయకి స్పృహ వచ్చిన క్షణం ఆ రుద్రాని జైలుకు వెళ్తుంది అని చెప్పి అంటుంది కావ్య. తప్పకుండా చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం పడాలి అని చెప్పి మాయని చూసుకోవడానికి ఒప్పుకుంటుంది నకిలీ మాయ అయిన చిత్ర. ఇక కావ్య అలాగే అప్పు, కళ్యాణ్ ఇంటికి బయలుదేరుతారు. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.